పడతలేవా, కండ్లు మీద కాకులు పొడిచినాయా, ఇది కాంగ్రెస్ అది కమ్యూనిస్ట్ కుక్కలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది బాధ. అంటే ఎక్కువలో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మాజీ క్రికెటర్ ఎవరైతే ఉద్యమ నేత విద్యార్థి నేతగా పిలువబడే మహమ్మద్ షరీఫ్ గాడు వాళ్ళిద్దరు వాడుతున్న వీధి నాటకంలో భాగంగా ఈ రోజు హిందువులు చంపబడుతున్నారు. అంటే ఈ రోజు బంగ్లాదేశ్ నిలబడ్డదంటే భారత్ యొక్క పుణ్యాన, కానీ ఈ రోజు భారతీయుల మూలాలతో ఉన్న హిందువుల పైన దాడి చేయడం అనేది బంగ్లాదేశ్ కి అంతకంత 10 రెట్లు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. శ్రీలంకకు పట్టిన పరిస్థితి బంగ్లాదేశ్ కూడా వస్తుంది. అదే మైనార్టీస్ కి పిలువబడే ఈ ముస్లింలకు క్రిస్టియన్స్ కి మనము స్వేచ్ఛ వాతావరణాన్ని ఇస్తున్నాము, రాజ్యాంగం హక్కిస్తున్నాము, ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, పదవులు అనుభవిస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వాలలో మంత్రులు అవుతున్నారు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ లో వాళ్ళకి స్వేచ్ఛ వాతావరణాన్ని మనం భారత ప్రభుత్వం కల్పిస్తుంది. బికాస్ వీఆర్ ఎ సెక్యులర్ కంట్రీ. సో వీఆర్ ప్రొటెక్టింగ్ మైనారిటీస్ ఇన్ ఇండియా. వైరస్ బంగ్లాదేశ్ లో మైనారిటీస్ గా పిలువబడే మన హిందువులకు 7 to 8% ఉన్న మన హిందూస్ కి దిస్ నో ప్రొటెక్షన్ ఎట్ ఆల్. ఈ టైంలో ఏదైతే మీరు చెప్పారో మేము గుండెలు భావిస్తున్నాం. హిందువులు ఏమంటే కేవలం గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ స్వార్థమైన కోరికలు కోరుకొని బయటికి వెళ్తే నా పూజ అయిపోయింది అనుకుంటారు. అది కాదు. ధర్మం పైన సిద్ధాంతం పైన మన దేశం మీద మన సంస్కృతి మీద దాడి జరిగినప్పుడు తిరుగు దాడి చేసే శక్తి ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్న హిందువులకు 80% ఉన్న హిందువులకు వస్తుందో రావాలి. రాకపోతే మరో బంగ్లాదేశ్ ఈ భారత్ 7% ఉన్న వాళ్ళు ఈ రోజు 17% వచ్చారు మన ఇండియాలో. అంటే మనం ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నాం. 17 కాస్త 40 అయిందనుకో, మనం మన పరిస్థితి